ఇప్పుడు ధూమ్ర వస్త్రం దేన్ని సూచిస్తుంది? రాజరికాన్ని సూచిస్తుంది. ధూమ్రపు రంగు దేన్ని సూచిస్తుంది? రాజరికాన్ని, అనగా అధికారానికి సూచన. అధికారానికి సూచన, రాజరికానికి సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజరికానికి సూచన, యేసయ్య అధికారానికి సూచన. క్రీస్తు రక్తం చేత, ఒకటి ఎరుపు రంగు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నాం మనం. రెండవది ఏం పొందుకుంటున్నామంటే దేవుని యొక్క అధికారాన్ని పొందుకుంటున్నాం. ఆమెన్, హల్లెలూయా. యేసయ్య రాజరికపు అధికారాన్ని పొందుకుంటున్నాం. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనల్ని ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము. అంటే రాజరికాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ద్వారం గుండా ప్రవేశించిన వారికి ఒక అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఆయన ఎవరై అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడట ఆయన. ఆమెన్. ఇప్పుడు ఆయన అధికారం ఎవరికి ఇచ్చాడు? మరి ఆయన ప్రజలమైన మనకు అధికారం ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా.